ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవు తండ్రి, ఆశ్చర్యకరుడువు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్త అధిపతివి. ఈ లోకాన్ని రక్షించడానికి పాపులను దేవ పరలోకంలోనికి తీసుకువెళ్ళటానికి దేవా ఈ భూలోకానికి వచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవా ఆకాశ మహాకాశ జాలాలు పట్టజాలని దేవుడవు, మనుష్య రూపంలో దేవా ఈ భూమికి ఎత్తించిన దేవుడవు, దేవ ఈ భూమికి పరలోక సన్నిధిని తెచ్చిన తండ్రివి. దేవ దాన్ని ధ్యానించుకుంటూ ఆ రక్షణ, ఆ అనుభవం, ఆ సన్నిధి ప్రజలందరికీ కావాలని మా ఈఎఫ్ జంగ్ చర్చ్ తరఫున దేవ ఈ ప్రజలందరికీ, గుడివాడ పట్టణ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ ఉండగా మీ పరలోక సన్నిధి మా మధ్య ఉంచండి. పరలోక దేవదూతల సన్నిధి ఈ ప్రదేశంలో ఉంచండి. ఈ ప్రాకారాల్లో దేవ ఈ ప్రదేశం అంతా నీ సన్నిధి ఉంచి జరగబోయే కార్యక్రమాన్నంతా నీ నామానికి మహిమకరంగా జరిగించుకుని నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని దేవా ప్రతి ఒక్కరము మేము అనుభవించడానికి, మా కుటుంబాలు, గుడివాడ పట్టణ ప్రజల కుటుంబాలన్నీ ఆశీర్వదించబడటానికి మీ ప్రేమ దీవెనలు మాకు అందించమని వేడుకుంటూ పరిశుద్ధమైన మా తండ్రి నామములో సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసురాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. విడచెను, పాపిని నన్ను కరుణించెను, పసిబాలునిగా పుట్టెను, పశువుల తొట్టెలో వింతగా. పరలోకమునే విడచెను, పాపిని నన్ను కరుణించెను, పసిబాలునిగా పుట్టెను, పశువుల తొట్టెలో వింతగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన
దేవుడే
సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. ఉన్న గొర్రెల కాపరులకు గొప్ప వార్త దేవదూత చెప్పెను. అప్పుడు వాళ్ళెంతో సంతోషముతో చిన్న శిశువుని చూడడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అటువంటి స్థితి నాకు నీకు ఉందో లేదో గమనించమని రాసిందేనా? ఆమె నా సంతోషంతో పాడదామా? అవును తండ్రి, నేను భూమిలోని దిగంతముల వరకు వెళ్ళి నీ సంతోషకరమైన వార్తను చెప్తాను యేసయ్యా. దేవుని స్తుతులు చెల్లిద్దాం. మందల కాచే కాపరులకు దూత మంచి మాట చెప్పిపోయెను. మందల కాచే కాపరులకు దూత మంచి మాట చెప్పిపోయెను. పామరులైన పండితులైన అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. తూర్పు దేశపు జ్ఞానులకును క్రీస్తు దర్శన భాగ్యమాయెను. శ్రీమంతులైన సామంతులైన అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. యూదయలోని చిన్న గ్రామం రాజు జన్మతో ధన్యమాయెను. యూదయలోని చిన్న గ్రామం రాజు జన్మతో ధన్యమాయెను. చిన్నవారైన గొప్పవారైన అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. 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 నువ్వు గుడివాడలో ఉండట్లేదా ఈ మధ్య? లేదు చెమ్మి, నేను ఈ ఊర్లో ఉండట్లేదు, కాకినాడలో ఉంటున్నానే. అవునా? ఎందుకు వెళ్ళిపోయారు? అక్కడికి షిఫ్ట్ అయిపోయాం జాబ్ వర్క్ మీద. అవునా, ఓకే. మరి కాకినాడలో ఉన్నదానికి గుడివాడలో పని ఏంటి? మా ఫ్రెండ్ ఒక అమ్మాయి స్టేటస్ పెట్టింది వాట్సాప్ లో, పలానా చర్చ్ లో ఇలా సెమీ క్రిస్మస్ అని.
ఎప్పుడు ఈ చర్చ్ గురించి యూట్యూబ్లో చూడటమే తప్ప డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. ఒకసారి చూద్దామని నేను ఇక్కడికి వచ్చాను. అవునా? సెమీ క్రిస్మస్ ఈ రోజేనా? ఈరోజే గుడివాడలోనేనా? గుడివాడలోనే. ఏ చర్చ్? ఏదో ఈఎఫ్జిఎం అని చర్చ్ అన్నారు. ఓ సో ఈఎఫ్జిఎం చర్చా? ఈఎఫ్జిఎం చర్చ్ అంటే మా చర్చ్, మేము వెళ్ళే చర్చే. ఓ అవునా? భలే చక్కగా ఒకళ్ళు వాట్సాప్ స్టేటస్ని బట్టి నీ వరకు తెలిసిందే. చాలా బాగుంది. మరి ఇంకేంటి, మరి వెళ్దాం అయితే. మరి వెళ్దాం. అప్పుడే ఉంది, ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. డ్యాన్స్లు ఇవన్నీ అంటారు, అవన్నీ అయిపోక వెళ్దాంలే. అదేంటి పిల్లలు డాన్స్ చూడవా నువ్వు? చిన్న పిల్లలు ఎంత చక్కగా చేస్తారో, సండే స్కూల్ పిల్లలు. ఏమేస్తారు వాళ్ళు? ఏం బాగా వేయరు, ఏదో మామూలుగా అలా అలా వేసి వెళ్ళిపోతారు అంతే. అయ్యో, నీకు చాలా తక్కువ తెలుసు అనుకుంటా. మా సండే స్కూల్ పిల్లలకి క్రిస్మస్ అంటే మీనింగ్ కూడా తెలుసు. నీకు తెలుసా ఆ విషయం? ఓహో అవునా? నాకు తెలియదు. అంత బాగా చెప్తారా మీ మరి పిల్లలు? మామూలుగా ఉండదు. మా సండే స్కూల్ పిల్లలు వస్తారు ఇప్పుడు, చాలా చిన్ని చిన్ని పిల్లలు అనమాట. ఏమి నీలాగా నాలాగా ఇంత ఎత్తు కూడా ఉంటారు, వాళ్ళు ఇంతే ఉంటారు. వాళ్ళు ఎంత చక్కగా క్రిస్మస్ గురించి చెప్తారో తెలుసా? పద చూపిస్తాను. సరేదా, నేను చూస్తాను. క్రిస్మస్ అంటే కొత్త పట్టుకారు అనుకోని కాదు. క్రిస్మస్ అంటే సెల్ఫీస్ కాదు. క్రిస్మస్ అంటే గిఫ్ట్స్ కాదు. క్రిస్మస్ అంటే కేక్స్, చాక్లెట్స్ కాదు. క్రిస్మస్ అంటే ట్రీస్ కాదు, స్టార్స్ కాదు. క్రిస్మస్ అంటే డాన్స్ కాదు. క్రిస్మస్ అంటే శాంటా క్లాస్ కాదు. క్రిస్మస్ అంటే ప్రేమించడం. క్రిస్మస్ అంటే ఇవ్వడం. క్రిస్మస్ అంటే క్రీస్తుకు జన్మించడం. క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించడం. గిరగిర తిరిగి 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 నెమలి వలే నే ఆడేదా. గలగల పారే 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 అలల వలే నే పొంగేదా. గిరగిర తిరిగి 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 నెమలి వలే నే ఆడేదా. గలగల పారే 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 అలల వలే నే పొంగేదా. తెల్లని వస్త్రము ధరించెదా, దేవుని మహిమకై జీవించెదా. ఈ సౌందర్యము నా దేవునిదే, నా దేవుని మహిమకే నే వాడేదా. గిరగిర తిరిగి 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 నెమలి వలే నే ఆడేదా. గలగల పారే 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 అలల వలే నే పొంగేదా. గిరగిర తిరిగి 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 నెమలి వలే నే ఆడేదా. గలగల పారే 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 అలల వలే నే పొంగేదా. యేసుని శిష్యునిగా ఉండేదా, ఆయన సువార్తనే చాటేదా. పరలోకముకై వేచి ఉండేదా, జీవ కిరీటమునే పొందేదా. గిరగిర తిరిగి 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 నెమలి వలే నే ఆడేదా. గలగల పారే 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 అలల వలే నే పొంగేదా. తిరగల ఏంటి వాళ్ళతో పాటు? ఏమో అలా వేసారు మరి మీ పిల్లలు. మరి అంతే, మా వాళ్ళు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు చూసావా? ఈ ఒక్క ప్రోగ్రామ్ అనుకున్నావా? ఇంకా చాలా ఉన్నాయి ముందు ముందు. డాన్స్ అంటే ఏదో అటు ఇటు గెంతేసారు కానీ ఇంకేం చేయలేరులే. అదేంటి అంత మాట అనేసావు? మా పిల్లలు డాన్స్ ఒకటే చేస్తారా? మా పిల్లలు పాట పాడతారు. ఇందాక క్వైర్ నుంచున్నారు చూడు, వాళ్ళు సరిపోరు అసలు. వాళ్ళ ముందు వింటా వాళ్ళ పాట. అవునా? అది కూడా తెలుగులో కాదు, వాళ్ళు ఇంగ్లీష్లో పాడతారు. నీకు వచ్చా ఇంగ్లీష్? అబ్బో నాకు రాదు. వాట్ ఈస్ దిస్ కాదు, పద వాళ్ళు ఏం చేస్తారో చూపిస్తాను దా.
ఒక్క తెలుగు మీడియం అనుకున్నావా? మా పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం. అయినా ఎంత ఇంగ్లీష్ పాటలు అయినా సరే పాత పాటలు మించిన పాటలు ఎక్కడా ఉండవు. అసలు ఇప్పుడు ఆ పాటలు ఎవరు పాడడమే మానేశారు. అదేంటి, ఎవరు పాడకపోవటం ఏంటి? మా వాళ్ళు అయితే పాడతారమ్మా. మా చర్చ్లో తెలుగు పాటలు అంటే మా పెద్దవాళ్ళు ఉన్నారు, అసలు ఎంత కమ్మగా పాడతారో తెలుసా. ఇది న్యూ జనరేషన్, జెన్ జీ ఇదంతా. కాబట్టి ఇంగ్లీష్ ఇప్పుడు మిలీనియల్స్ ఆ ముందోళ్ళు వస్తారు. ఇప్పుడు నీకు ఒక మంచి ఆంధ్ర క్రైస్తవ టచ్ ఇస్తారు, ఎంతో బాగుంటుంది. చూస్తావా? తర్వాత నువ్వు పాడాలి మరి. అయితే నేర్చుకుంటానులే. వాళ్ళు పాడిన పాట అలాగే పాడితే నేను నీకు ప్రైజ్ ఇస్తాను. ఓకేనా? ఓకే, మరి దా చూద్దాం.
చాలా బాగా పాడారు చెమ్మి, పెద్దవాళ్ళందరూ పాటని. మరి పాడే సరే, నేను నీకు ఇందాక చెప్పాను నువ్వు పాడాలని. పాడతావా మరి? అమ్మో చాలా కష్టం, నా వల్ల కాదు. అలా ఉంటుంది మరి అందరు క్రైస్తవ కీర్తనలు పాడాలంటే. పాటలు డాన్స్ అన్ని ఓకే, అసలు క్రిస్మస్ అంటే ఏంటో చెప్పాలి కదా వచ్చిన వాళ్ళకి. నాకు తెలియదు క్రిస్మస్ అంటే ఏంటో. ఇందాక చిన్నపిల్లలు చెప్పారు కదా చాక్లెట్స్ కాదు కేక్స్ కాదు అని. ఇంకా అంతకన్నా డీప్ గా ఏం చెప్పరా? నీకు అసలు క్రిస్మస్ మీనింగ్ ఏంటో కావాలా? ఆ, అయితే నేను చెప్పేదానికన్నా ఒక డాన్స్ వైజ్ గా నీకు చూస్తే నీకు ఇంకా బాగా అర్థమవుద్ది. మన సండే స్కూల్ పిల్లలు వచ్చి ఒక డాన్స్ వేసి మనకి క్రిస్మస్ ఏంటి అసలు రియల్ మీనింగ్ ఏంటో చెప్తారు. దాన్ని చూద్దాం. Everyone is joyful, they're singing everywhere. Do you know the reason? It's Christmas time again. The trees and stars, gifts and cakes are filled just everywhere. But don't forget the reason that you and I must share. It's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. Hey, it's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. The birth of Jesus is the most important thing. He came so we could all be forgiven of our sins. The birth of Jesus is the most important thing. He came so we could all be forgiven of our sins. It's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. Hey, it's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. Merry Christmas! The streets are filled with caroling and a star on every house. The festive spirit Christmas brings makes everyone rejoice. Let's spread the joy, the love and warmth to the people that we meet. Share the good news to your friends and give them a Christmas tree. It's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. Hey, it's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. The birth of Jesus is the most important thing. He came so we could all be forgiven of our sins. The birth of Jesus is the most important thing. He came so we could all be forgiven of our sins. ఇది క్రిస్మస్ మనం కలిసి పాడుదాం. ఇది క్రిస్మస్ పలు సందడి చేసేద్దాం. హే ఇది క్రిస్మస్ మనం కలిసి పాడుదాం. ఇది క్రిస్మస్ పలు సందడి చేసేద్దాం. ये Christmas, सब मिलकर गाएंगे. ये Christmas, सब मिलके नाचेंगे. ये Christmas, सब मिलकर गाएंगे. ये Christmas, सब मिलके नाचेंगे. ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి పాడిరా. ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి ఆడిరా. ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి పాడిరా. ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి ఆడిరా. ये बड़ा दिन है बड़ा दिन, आओ गीत में शामिल हो. ये बड़ा दिन है बड़ा दिन, गीत मुंबई के गाओ. ये बड़ा दिन है बड़ा दिन, आओ गीत में शामिल हो. ये बड़ा दिन है बड़ा दिन, गीत मुंबई के गाओ. ఇది క్రిస్మస్ వాంగ சேர்ந்து பாடுவோம். இது கிறிஸ்மஸ் சேர்ந்து எல்லோரும் ஆடுவோம். இது கிறிஸ்மஸ் வாங்க சேர்ந்து பாடுவோம். இது கிறிஸ்மஸ் சேர்ந்து எல்லோரும் ஆடுவோம். ఇప్పుడు నేను క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా? వాళ్ళు క్రిస్మస్ కేక్స్ కాదు చాక్లెట్స్ కాదు అంటే వీళ్ళైతే క్రిస్మస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంట? దేవుని యొక్క
జన్మం. అది మర్చిపోయి మనం చేస్తే క్రిస్మస్కి విలువేమి ఉండదు. కాబట్టి అది మర్చిపోకుండా మనం దేవుని పుట్టుకని ఆరాధిస్తూ ఉండాలని పిల్లలు చాలా బాగా చెప్పారు. నువ్వేంటి లలిత పద్దాక ఫోన్లో చూసుకుంటున్నావు? నా కళ్ళు చాలా బాగున్నాయి కదా చెమ్మి, తర్వాత అందుకే చూసుకుంటున్నా. నాయి బాగున్నంత ఏం లేదులే. అందుకే ఇది పడ్డాయి. అదే బాగుంటుంటే ఇది ఉండేనా ఏంటి? ఏంటి నవ్వుతున్నావు? సరేలే, నాకు ఏదో గుర్తొచ్చింది. నేను నీకు నార్మల్గా చెప్తే ఎలాగో అర్థం కాదు. మా పిల్లలు ఒక చిన్న స్కిట్ వేసి చూపిస్తారు, నీకే అర్థమైంది. తర్వాత నువ్వు కళ్ళ గురించి మాట్లాడదు కదా. 1వ కొరింథీ 12:18 దేవుడు అవయవాలలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచారని చెప్పబడింది. అయితే EFGM సండే స్కూల్ పిల్లలమైన మేము శరీరంలోని అవయవాలు ఏ విధంగా అయితే దేవుని మహిమపరచకుండా తమ గొప్పలు తాము ఎలా చెప్పుకున్నాయో చూద్దాం. బాడీలో కళ్ళే గొప్ప. కళ్ళు లేకుండా ఏదైనా చూడడం సాధ్యమవుతుందా? కళ్ళు ఉంటేనే కదా ఏదైనా చూడగలిగేది, చేయగలిగేది. కాబట్టి బాడీలో కళ్ళే గొప్ప. అబ్బో ఆగు, నేను ముక్కుని, నీకంటే నేను గొప్ప. ఎందుకంటే ముక్కు గాలి పీస్తేనే కదా బాడీ బతికేది. ఒక్కొక్కసారి కళ్ళు కనపడపోతే కళ్ళజోడు పెడితే భరించేది ముక్కే కదా, కాబట్టి ముక్కే గొప్ప. ఏంటి కళ్ళజోడు బరువు మూసేది ముక్కు ఒకటేనా? నేను భరిస్తున్నా. నేను కళ్ళజోడికి మంచి సపోర్ట్ అందిస్తున్నా. నేను చెవిని. నేను ఏదైనా సమాచారం వింటేనాగా బాడీ ఏది చేయగలుగుతుంది. నేను వినకపోతే ఆ బాడీ అనేది చేయగలుగుతుందా? లేదు. అందుకు శరీరంలో చెవులే గొప్ప. గొప్పలు మీరే చెప్పుకుంటున్నారు. నా గొప్పగా నేను చెప్తాను. నేను నోరుని. నేను ఆహారం తినబోతే బాడీలో ఉన్న పార్ట్స్ ఏమైనా పనిచేస్తాయా? నేను ఆహారం తింటేనే కదా బాడీలో ఉన్న పార్ట్స్ అని పనిచేస్తాయి. అందుకే బాడీలో నోరే గొప్ప. ఏంటి కన్ను, ముక్కు, నోరు, చెవులు మీరైనా గొప్పలు చెప్పుకునేది? నోరు తింటే బాడీకి శక్తి వచ్చి కానీ నోరుకు ఆహారం అందించే చేతులు, శరీరంలో అన్ని పనులు చేసే చేత్తోనే కదా. చేతులు లేకుండా ఏ పని అయినా చేయగలమా? అందుకే బాడీలో చేతులే గొప్ప. ఇదంతా బాగానే ఉంది. బాడీ బరువు మొత్తం మోసేది ఎవరు? కాళ్ళే కదా. మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళాలన్నా కాళ్ళే కదా. కాబట్టి బాడీలో కాళ్ళే గొప్ప. ఆగండి ఆగండి, ఎందుకు గొడవ పడుతున్నారు మీ అందరూ? ఒకరి మీద ఒకరు గొడవ పడుతున్నారు, గొప్పలు చెప్పుకుంటున్నారు. 1 కొరింథీ 12:18 ఏమి రాయబడి ఉన్నది? దేవుడు అవయముల్లో ప్రతిదాన్ని తన చిత్త ప్రకారం శరీరములో ఉంచారని రాయబడి ఉన్నది. అవయములు అనేకమైనను, శరీరం ఒకటే కదా. ఒక అవయము శ్రమపడినప్పుడు అన్ని అవయములు శ్రమపడును. ఒక అవయము ఘనత పొందినప్పుడు అన్ని అవయములు సంతోషించును. కళ్ళు ప్రాముఖ్యమైనవే, చెవులు ప్రాముఖ్యమైనవే, నోరు ప్రాముఖ్యమైనవే, అన్ని అవయములు ప్రాముఖ్యమైనవే. కానీ శిరస్సుకు లోబడి ప్రతి అవయము పనిచేయాలి. సంగమునకు శిరస్సు యేసుక్రీస్తు ప్రభు. దేవుడు తన కృపను బట్టి సంగమును తన శరీరంలో భాగాలుగా ఉంచి తన పనిని మనకు పంచారు. దేవుడు మహిమ కొరకు పని చేయలే కానీ అతిశయించకూడదు. అయ్యో తప్పు చేసామే. మన గొప్పలు మనమే చెప్పుకున్నామే. అవును, మనం దేవుని కొరకై, దేవుని మహిమ కొరకై పని చెయ్యాలి. రండి దేవుని వద్దకెళ్ళి క్షమాపణ అడుగుదాం. యేసయ్య, మేము ఒకరి మీద ఒకరు గొప్పలు చెప్పుకున్నాం. దానికి మమ్మల్ని క్షమించండి. ఇప్పటి నుంచి నీ కొరకు, నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకోమని యేసు నామములో అడిగి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. 2024 సంవత్సరాల క్రితం ఒక ప్రామిస్ అంటే ఒక వాగ్దానం నెరవేర్చబడింది. ఆ వాగ్దానానికి ముందు 700 సంవత్సరాలు ఉన్నాయి. 700 సంవత్సరాల కంటే ముందు ఉన్నటువంటి వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. చాలండి. ఇక్కడ 700 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ యొక్క ప్రవచనం 2024 సంవత్సరాల క్రితం నెరవేర్చబడింది. ఎందుకు నెరవేర్చబడింది? ఒకటి జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఒక్కసారి ఒకటి మనకు వాగ్దానం చేశాడు అంటే, జాగ్రత్తగా వినండి అందరూ. దేవుడు మనకు వాగ్దానం చేశాడు అంటే అది ఎన్ని సంవత్సరాలైనా సరే నెరవేర్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అది కేవలం కొంతమంది ఒక నైట్ కనో, లేకపోతే ఒక వారానికనో, లేకపోతే ఒక సంవత్సరానికనో ఇక దేవుడు నా జీవితంలో వాగ్దానం చేశాడు, నెరవేర్చలేదు, దేవుడు నా జీవితంలో ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు, నా జీవితంలో జరగట్లేదని నిరాశపడిన అవసరం లేదు.
చూడండి, 700 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వాగ్దానం 700 సంవత్సరాల తరువాత నిజముగా అది ప్రతి ఒక్కరు తెలుసుకునే విధంగా, చరిత్రలో నిలబడే విధముగా ఆ యొక్క ప్రవచనం అనేది నెరవేర్చబడింది. అయితే ఈ రోజు మరి మనకేంటి, ఇదిగో ఈ యొక్క చలిలో మనం అందరం కూర్చుని ఉన్నాం. క్రిస్మస్ వేడుకలు, EFGM సెమీ క్రిస్మస్ అని పెద్ద బోర్డు పెట్టుకొని ఇక్కడ ఎంతమంది పిల్లలు కష్టపడి, సండే స్కూల్ టీచర్స్ ఎంతో కష్టపడి, యవనస్తులు ఎంతో కష్టపడి, సంఘస్థులు ఎంతో ప్రార్థన చేసి ఇంతగా చేస్తుంటే మరి సంఘ కాపరి యొక్క ఉద్దేశం ఏంటి? సంఘ కాపరి యొక్క ఉద్దేశం లేకపోతే సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ క్రిస్మస్ మనకు ఏంటి లాభం, ఆ క్రిస్మస్ వలన మన జీవితాలకు ఉపయోగం ఏంటి? ఈ రోజు ఈ రాత్రి కాల సమయంలో నాకున్నటువంటి ఈ చిన్న సమయంలో 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 3 విషయాలు జాగ్రత్తగా వినండి. 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా, జీసస్ ఈజ్ సేవియర్. ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21. మొట్టమొదటిగా, జీసస్ ద గాడ్ ఈజ్ ఫర్ అస్, అంటే దేవుడు మన కోసం వచ్చిన దేవుడు. అక్కడ మనం కరెక్ట్ గా చదివితే ఎందుకు వచ్చాడు అని అక్కడ రాయబడి ఉంది. ఏమని చెప్తున్నారు? ఆయన ఏం చేశాడంటే మన పాపములను క్షమించడానికి వచ్చాడు. యేసు అనేటువంటి పేరుకి అర్థం ఏంటో తెలుసా? యేసు అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు. అక్కడే రాయబడింది. యేసు అనే పేరుకి రక్షకుడు అని అర్థం. రక్షకుడు ఏం చేస్తాడంటే మన పతన స్థితి నుంచి మనల్ని విడిపిస్తాడు, మన సాతాను యొక్క ఆధిపత్యం నుంచి మనల్ని విముక్తి చేస్తాడు, మరణ భయం నుండి మనల్ని తప్పిస్తాడు. యేసయ్య చేసేటువంటి పని. యేసయ్యకి ఆ పేరు ఎలా వచ్చిందంటే గ్రీకులో యెసూస్ అంటారు, హీబ్రూలోకి వచ్చేసరికి యెషువా అంటారనమాట. యెషువా అంటే, యెషువా అనే అర్థం ఎందుకు వస్తుందంటే దేవుడు రక్షించును, లేకపోతే యెహోవా రక్షించును అని అర్థం. ఎందుకు రక్షించాలంటే మానవులందరూ కూడా పాపము చేత దేవుడు ఆదాముని సృష్టించి ఆదాముని ఏదెను వనములో ఉంచినప్పుడు పాపము చేత ఆదాము దేవుడికి దూరస్తుడైపోయాడు. ఇప్పుడు మరలా ఆదాముని దేవుడి దగ్గరికి తీసుకురావడానికి ఒక మధ్యవర్తి కావాలి. ఈ మధ్యవర్తి వచ్చి ఆ యొక్క వ్యక్తిని మరలా ఆయన సిలువలో మరణించి తిరిగి లేచి తెగిపోయినటువంటి ఈ సంబంధాన్ని దేవుడితో మరలా కలిపాడు అనమాట. యేసుక్రీస్తు ఈ లోకానికి ఈ క్రిస్మస్ సమయంలో రావడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి ఆయన రక్షించే సమర్థుడు. బహుశా ఇది మన సంఘంలో వింటూ ఉంటాం. చాలా మంది విని కూడా రక్షణలోకి రాకుండా ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు. ఏం వెయిట్ చేస్తుంటారో తెలుసా? ఈ సంవత్సరం కాదులేండి, వచ్చే సంవత్సరం. కరెక్టే, యేసు ప్రభు నా కోసం వచ్చాడు, నా పాపముల కోసం వచ్చాడు, ఈ సంవత్సరం బాప్తిసం తీసుకోను, ఇంకా నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, ఇంకా నేను వినవలసిన కొన్ని ఉన్నాయి, ఇంకా నేను చూడవలసిన కొన్ని ఉన్నాయి, ఇంకా నేను చేయవలసిన కొన్ని ఉన్నాయి, కాబట్టి ఐ విల్ టేక్ నెక్స్ట్ ఇయర్, మరొక సంవత్సరం ఎదురు చూస్తానని ఆ రక్షణ నుంచి దూరంగా అయిపోతున్నారు. మీ క్రిస్మస్ ఉపయోగం లేదు అలా ఉంటే. ఎవరైతే అలా ఉంటారో ఆ క్రిస్మస్ మీకు వ్యర్థము. మరి ఎవరికి ఉపయోగం అంటే యేసయ్య ఏందు నిమిత్తం వచ్చాడో దానిని తెలుసుకొని ఆ యొక్క రక్షణను తీసుకొని ఆ రక్షణలో నువ్వు నడిచినట్లయితే, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ యొక్క పరమార్థాన్ని నువ్వు అర్థం చేసుకొని స్వీకరిస్తే ఈ క్రిస్మస్ మనందరికీ ఇక్కడ కూర్చొని, మరి నాకు తెలియదు ఇక్కడ ఎంతమంది బాప్తిసం తీసుకున్నారో, ఎంతమంది రక్షణ తీసుకున్నారో నాకు తెలియదు, కానీ ఈ క్రిస్మస్ సందర్భంలో న్యూ ఇయర్ కంటే ముందు బాప్తీసాలు కార్యక్రమం ఉంటుంది మాకు. ఒకవేళ ఎవరైనా సిద్ధపడినట్లయితే దైవజనరాలు అక్కడ తొట్టిలో వాటర్ నింపి రెడీగా ఉంచుతారు. అవునండి, యేసుక్రీస్తు నా కోసం ఈ లోకానికి వచ్చాడు, నా పాపముల కోసం వచ్చాడు అని సిద్ధంగా ఉన్నట్లయితే మీ యొక్క పేర్లను దైవజనరాల దగ్గర నమోదు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ నాతో పాటు బైబిల్ ట్రైనింగ్ చేశాడు, సేవకి వెళ్ళాడు. ఇక్కడే మచిలీపట్నం దగ్గర వాళ్ళ ఊరు. ఓకే, సేవకి వెళ్ళిన తర్వాత తను తన భార్య, మీరు పేపర్లో కూడా చూస్తుంటారు, తన భార్య వస్తా ఉంటే లారీ ఢీ కొట్టింది. ఈరోజు బయటికి వెళ్ళిన వ్యక్తి మరలా తిరిగి వస్తాడో రాడో తెలియదు. రక్షణ తీసుకోకుండా దేవుణ్ణి తెలుసుకొని కూడా ఇంకా ఆయన దగ్గరికి రాకుండా ఉన్నట్లయితే గమనించండి, ఈ క్రిస్మస్ మీకు నిరుపయోగం. మరి ఎలా ఉపయోగపడుద్ది అంటే ఆ యేసుక్రీస్తు యేసయ్యగా ఈ లోకానికి వచ్చి రక్షించడానికి సమర్థుడు కాబట్టి ఆ రక్షణను మన హృదయంలోకి తీసుకున్నట్లయితే మనల్ని తండ్రితో సమాధానపరిచి నిత్య జీవంలోకి మనల్ని తీసుకెళ్తాడు. హల్లెలూయా.
సో దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన యేసయ్యగా గాడ్ ఫర్ us, అంటే దేవుడు మన కోసం ఉన్నటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన వారి పాపాలన్నిటినీ క్షమించే దేవుడు, ఆయన వారి రోగాలన్నిటినీ బాగు చేసే దేవుడు. ఒకసారి మేము హైదరాబాద్లో ORR అంటారనమాట, ఔటర్ రింగ్ రోడ్. అంటే ORR చుట్టూ పెద్ద రింగ్ రోడ్ ఉంటుంది అనమాట. ఆ రింగ్ రోడ్లో కార్లోనే వెళ్ళాలి, ఆటోలు బైకులు అలవ్ లేదు. ఆ రింగ్ రోడ్లో వెళ్ళేటప్పుడు 120 కంటే ఎక్కువ వెళ్ళకూడదు, 120 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళకూడదు. 120 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్తే మధ్య మధ్యలో సీసీ కెమెరాలు ఉంటాయి, అవి క్లిక్ చేసి మన వాట్సాప్కి తెలంగాణ ఈ చలాన్ అని ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో 1330 రూపాయలు మీరు కట్టండి అని మెసేజ్ వస్తుంది అనమాట. నాకు అట్లా 2 వచ్చాయి. నాకు అప్పుడు ఎంత, దాదాపు 2600-2700 కట్టాలి నేను. తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే చాలామంది చలాన్లు కట్టట్లేదని ఆఫ్ కట్టండి చాలు అని చెప్పారు. మంచిగా చక్కగా దొరికిందని సగమే కట్టామన్నమాట. సగమే కట్టాము, మిగతాది ఎవరు కట్టారు? తెలంగాణ గవర్నమెంట్ కట్టింది. తప్పు నేను చేశా. ఎవరు చేశారు తప్పు? తప్పు నేను చేసింది. స్పీడ్ వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. ఎంత స్పీడ్ వెళ్ళాలో తప్పు నేను చేశాను, ఫైన్ నేను కట్టాలి. కానీ నా తరపున ఎవరు కట్టారు? నేను చేసింది సగమే, మిగతా చేసింది తెలంగాణ గవర్నమెంట్ చేసింది. కానీ ఏసై దగ్గరికి వస్తే నువ్వు సగం కూడా చేయనక్కర్లా. వావ్, ఏసై దగ్గరికి వస్తే సగం కూడా చేయనక్కర్లా. ఒకటి, ఏసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నువ్వు రక్షకుడివి, నన్ను రక్షించు అని ఒక ప్రార్థన చేస్తే చాలు. నీ హృదయంలో ఆ ఏసైని స్వీకరిస్తే చాలు, ఆయన డైరెక్ట్గా నీ హృదయంలో రావడానికి ఇష్టపడతా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసయ్య ఈ యొక్క లోకానికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన రక్షించడానికి సమర్థుడుగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి రక్షణ కావలసిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన వారందరినీ కూడా రక్షించే సమర్థుడిగా ఉన్నారు. రెండోది ఒకటేంటంటే జీసస్ ఫర్ us. ఓకే, రెండోది జీసస్ విత్ us. అదే అధ్యాయంలో 1వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఇక్కడ ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నాడు. మొట్టమొదటిగా జీసస్ ఈజ్ ఫర్ us, అంటే ఆయన మన పాపాలను క్షమిస్తాడు. రెండవదిగా జీసస్ ఈజ్ విత్ us. ఒక్కసారి మన పాపాలను ఆయన క్షమించాడు అంటే ఇక ఆయన మనతో ఉండడానికి ఎప్పుడు ఇష్టపడే దేవుడు, మనల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా వదిలిపెట్టే దేవుడు కదా. బైబిల్ ఒక మాట ఉంటుంది, నేను నిన్ను విడువను ఎడబాయను. బైబిల్లో ఉన్నటువంటి మాటలన్నీ కూడా మనకు ఎంతో ఆదరణ, ఎంతో ఓదార్పును తీసుకొచ్చేటువంటి మాటలు. అక్కడ ఏమన్నాడంటే ఇమ్మానుయేలు దేవుడు, అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు. ఆ దేవుడు మనకిస్తున్నటువంటి అభయం ఏంటంటే ఐ విల్ బీ విత్ యూ. చాలామంది ఒంటరిగా జీవిస్తూ ఉన్నటువంటి వారు, చాలామంది అయ్యో 10 మంది నా చుట్టూ ఉన్నారు, కానీ నేను ఒక్కనే, నాతో మాట్లాడేవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నా క్షేమ సమాచారాలు కోరేవారు లేరు. అమ్మా అన్నం తిన్నావా అని అడిగేవారు లేరు, బాబు నువ్వు క్షేమంగా ఉన్నావా అని అడిగేవారు లేరు. అలాంటి వ్యక్తులు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ ఈ క్రిస్మస్ సమయంలో దేవుడు మనకి ఇస్తున్న ఆదరణ ఏంటంటే నేను నీతో ఉన్నాను. హల్లెలూయా. నేను నీతో ఉన్నాను అంటే చూడండి, సర్వ సృష్టికర్త ఆయన వచ్చి ఇదిగో మహేష్ గారు నేను నీతో ఉన్నాను అంటే ఎలా ఫీల్ అవుతాం మనం? కాబట్టి సో వాట్ అయితే ఏంటి అనుకుంటాం మేము. చాలామంది ఈ సత్యాన్ని గ్రహించట్లేదు. యోహాను సువార్తలో ఉంటుంది, ఇదిగో లోకములోనికి వెలుగొచ్చింది, కానీ లోకము దాన్ని గ్రహించట్లేదు. లోకంలోనికి వెలుగు వచ్చినా కానీ లోకం దాన్ని గ్రహించకుండా ఉంది అని చెప్తా ఉన్నారు. ఈ లోకంలో చాలా మంది ఆ వెలుగును చూస్తూ ఉన్నారు, అక్కడ స్టార్ చూస్తూ ఉన్నారు, అక్కడ లైట్లు చూస్తూ ఉన్నారు, ఇంకా చాలా చూస్తున్నారు, కానీ ఆ వెలుగులో నడవడానికి మాత్రం ఇష్టపడట్లేదు. కానీ దేవుడు మనకిస్తున్న అభయం ఏంటంటే ఐ విల్ బీ విత్ యూ. నేను నీతో ఉంటాను. నీ కష్ట పరిస్థితుల్లో నీతో ఉంటాను, నీ క్లిష్ట పరిస్థితుల్లో నీతో ఉంటాను. నిన్ను అందరూ ఇది నాకు అవసరం లేదు అన్నప్పుడు కూడా నేను నీతో ఉంటాను. దేవుడు మనకిస్తున్న అభయం ఏంటంటే నేను నీతో ఉంటాను. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇమ్ అంటే అర్థం ఏంటంటే తో అని అర్థం. అను అంటే అర్థం ఏంటంటే మన అని అర్థం. ఓకే, ఎల్ అంటే గాడ్కి ఎల్ షదాయ్ అని పేరు ఉంటుంది కదా. ఎల్ షదాయ్, ఎల్ అనే వచ్చిన కాడల్లో కూడా దేవుడు అని రాస్తాము. కానీ హీబ్రూలో దానికి అర్థం ఏంటంటే ద మైటీ క్రియేటర్ గాడ్ అని ఉంటుంది అనమాట. ఎల్ అంటే అర్థం ఏంటంటే ద మైటీ
క్రియేటర్ గాడ్. అంటే ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటో తెలుసా? ద మైటీ క్రియేటర్ గాడ్ విత్ యూ. ఆ మాట నాకు ఎంత ఓదార్పునిస్తుంది అంటే, మ్యాన్, నేను సంతోషంగా ఉన్నాను, బాధగా ఉన్నాను పట్టించుకున్నటువంటి ఈ సమాజంలో క్రియేటర్ దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు నాకు ఇస్తున్న అభయం, నేను నీతో ఉన్నాను. కానీ ఆ ఉండేదానికంటే ముందు సేవియర్గా ఉన్నాడంట. సేవియర్గా అంటే రక్షకుడిగా ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? నీతో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు కేవలం నీతో ఉండడం మాత్రమే కాదు, నీకు ప్రతిగా నీ యొక్క స్థానములో ఆయన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటే ఆ ఫ్రెండ్షిప్లో నేనేం చేస్తానంటే, వాడికి ఏది అవసరమైనా సరే, వాడికి ఏది ఇష్టమైనా సరే అది నేను ఇస్తా. ఓకే, ఈ బన్నుతో నేను చెప్పా, బన్ను నేను నీతో ఉంటానని. ఓకే, బన్ను కష్టం వచ్చింది, వెంటనే ఏం చేస్తాడు? బన్ను నాకు ఫోన్ చేస్తాడు. ఎందుకు? ఐఎమ్ ఏ ఫ్రెండ్. ఓకే, బన్ను ఏం చేస్తాడు? తనకు ఆకలేసింది, ఏం చేస్తాడు? ప్రకాష్, మనం వెళ్ళి చికెన్ బిర్యానీ తిందాం పదా అని నన్ను తీసుకునే. సో బన్నుకి ఏదైతే లోటు అనిపిస్తుందో అదంతా కూడా ఏం చేస్తాడంటే నాతో పంచుకుంటూ ఉంటాడు. ఈ నిజమైన స్నేహితుడు ఇమ్మానుయేలు దేవుడు కాబట్టి, నీతో ఉంటున్నాడు కాబట్టి, ఆ నిజమైన స్నేహితుడు ఏం చేశాడంటే నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం ప్రాణం పెట్టాడు. ఒకసారి అంట ఒక జడ్జి గారు ఉన్నారు. ఓకే, జడ్జి గారి దగ్గరికి ఒక కేసు వచ్చింది. కేసు ఏంటంటే, ఒక వ్యక్తి కారు నడుపుకుంటూ చాలా ఫాస్ట్గా వెళ్ళాడంట. ఎంత ఫాస్ట్ అంటే, ఇందాక నేను 120 ఏం చెప్పాను కదా, 120 కాదు 220 మీద వెళ్తా ఉన్నాడు. వెళ్తా వెళ్తా యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్లో అతను ఎవరినో చంపేశాడు, ఇతను మాత్రం బతికిపోయాడు. అతని మీద కేసు వచ్చింది. కేసు వచ్చి ఆ వ్యక్తిని కోర్టుకు తీసుకొని వచ్చారు. జడ్జి ఉన్నారు అక్కడ. ఓకే, జడ్జి గారి దగ్గరకు వచ్చి, జడ్జి గారు, ఈ వ్యక్తి తప్పు చేశాడు, ఈయనకి శిక్ష ఇవ్వండి అంటే, ఏం తప్పు చేశాడు? స్పీడ్గా కారు నడిపాడండి, అక్కడ యాక్సిడెంట్ చేశాడండి. ఓ అవునా, సరే ఈయనకి శిక్ష ఇద్దాం అని జడ్జి గారు ఏం చేశారంటే శిక్ష వేశారు. ఏం శిక్ష వేశారు తెలుసా? 10,000 రూపాయల జరిమానా, ఒక 25 కొరడా దెబ్బలు వేశారు. నేను ఊరికే చెప్పాను, ఇంకా ఏముంటే మనకు తెలియదు. ఓకే, 10,000 రూపాయల జరిమానా, 25 కొరడా దెబ్బలు. ఈయన ఈ వ్యక్తి అనుకుంటా ఉన్నాడు, అయ్యో ఇప్పుడు 10,000 కట్టడం ఈజీనే, కారణంగా డబ్బులు ఉంటాయిగా, కట్టేశాడు అనమాట. కానీ కొరడా దెబ్బలు అంటే ఆ డబ్బులు కూడా కట్టలేదు ఇంకా ఆయన. ఈ తీర్పు రాగానే ఈ వ్యక్తి చాలా దుఃఖపడతా ఉన్నాడనమాట. ఇప్పుడు నన్ను దీని నుంచి ఎవరు రక్షిస్తారని. ఇప్పుడు వెంటనే ఆ జడ్జి గారు ఏం చేశారంటే, ఆ జడ్జి స్థానంలో లేచి, ఓకే, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏ గవర్నమెంట్కి అయితే డబ్బులు కట్టాలో ఆ డబ్బులు వాళ్ళకి తీసి, ఓకే, ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ ఎంతైతే ఉన్నాయో 10,000 రూపాయలు తీసుకొని వాళ్ళకి ఇచ్చేశాడు. ఓకే, ఇచ్చేసి, అన్న ఇది ఆ అబ్బాయి చేసిన తప్పుకి 10,000 రూపాయలు జరిమానా తీసుకో. మరి కొరడా దెబ్బలు, ఇక్కడికి వచ్చి వెంటనే షర్ట్ తీసి, ఆ జడ్జి గారు చేస్తున్న పని, నన్ను కొట్టండి అన్నాడు. ఆయన 25 కొరడా దెబ్బలు కొట్టేశారంట. పక్కన నన్ను అడిగాడు అక్కడ ఆయన, సార్ శిక్ష చేసింది ఆయన ఎందుకు చేస్తున్నాడు? ఆయన అడిగితే పక్కన వాళ్ళు అన్నారంట, ఆయన వాళ్ళ కొడుకేనండి, కారు స్పీడ్గా నడిపాడు కదా, జడ్జి గారు కొడుకు కాబట్టి, న్యాయముగా చేస్తాడు కాబట్టి ఆయన శిక్ష వేశాడు. తండ్రిగా ప్రేమను చూపించాలి కాబట్టి ఆయన శిక్షను ఆయనే తీసుకున్నాడు. ఇమ్మానుయేలు దేవుడు మనకు చేసే పని ఏంటంటే, ఆయన న్యాయవంతుడు కాబట్టి మనతో ఉన్నాడు. మనం పాపం చేసినప్పుడు, మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన పాపాన్ని ఆయన తీసుకొని మనలో ఉన్నాడు. హల్లెలూయా. 2 విషయాలు చెప్పాడు. ఒకటేంటంటే గాడ్ ఈజ్ ఫర్ us. అందరూ చెప్పండి, గాడ్, గట్టి చెప్పాలి, గాడ్ ఈజ్ ఫర్ us. రెండోది, గాడ్ ఈజ్ విత్ us. మూడోది, గాడ్ ఈజ్ ఓవర్ us. అంటే వెరీ గుడ్, దేవుడు మన పైన ఉన్నటువంటి దేవుడు. యోసేపుకి ఒక కల వచ్చింది. యోసేపుకి ఏం కల వచ్చిందంటే, ఇదిగో నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు కదా, అది కరెక్ట్ కాదు, పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భవతి అయింది, సో కాబట్టి ఆమెను చేర్చుకో అనగానే వెంటనే నిద్ర లేచాడు. అక్కడ 1వ అధ్యాయంలో ఉంటుంది. వెంటనే నిద్ర లేచి వాట్ ఏ డ్రీమ్ అండి, దేవుడు నాతో మళ్ళీ మాట్లాడాడండి అని అనుకోవాలా. దేవుడు ఏదైతే ఆయనకి చెప్పాడో
దానిని ఆయన తూచా తప్పకుండా తీసుకున్నాడు అనమాట. అంటే దేవుడు చెప్పిన ప్రతి దానిని ఆయన తీసుకున్నాడు. ఎప్పుడు తీసుకుంటామో తెలుసా? దేవుడు చెప్పిన ప్రతి దాన్ని ఎప్పుడు మనం దేవుడు చెప్పిన ప్రతి దాన్ని అంగీకరిస్తామో తెలుసా? ఆ వ్యక్తి మీద గౌరవం ఉన్నప్పుడు, ఆ వ్యక్తి మీద నమ్మకం ఉన్నప్పుడు, ఆ వ్యక్తి మనకంటే అధిక స్థానంలో ఉన్నప్పుడు, మనకంటే అధిక స్థానం. కొన్నిసార్లు ఫ్రెండ్స్ మనకు హ్యాండ్ ఇస్తూ ఉంటారు. ఓకే, యోసేపు చేసిన పని ఏంటంటే, యోసేపు ఎప్పుడైతే ఈ కళ దర్శనం విన్నాడో, ఈ కళను చూసిన వెంటనే ఆయన తీసుకున్న తీర్మానం, ఆయనకు తెలుసు ఇట్స్ గోయింగ్ టు కాస్ట్ హిమ్. ఆయనకు తెలుసు అది ఆయన రెప్యుటేషన్ అంతటిని తీసేస్తుందని తెలుసు. రే ఏంట్రా నీ భార్య అని చాలా మంది మాట్లాడతారు, ఆయనకి తెలుసు. అయినప్పటికీ కూడా ద కింగ్, దేవుడు గొప్ప దేవుడు, ఆయన నా రాజు, ఆయన రాజు కాబట్టి నేనేం చేస్తాను, ఆయన యొక్క మాటను నేను తీసుకుంటాను. సో మన జీవితంలో మనం చేయాల్సిన మూడో పని ఏంటంటే, ఆయన మన రాజుగా ఉన్నాడు కాబట్టి ఆయన మన మీద ఉన్నటువంటి దేవుడు. ఈ మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు చాలామంది దేవుణ్ణి తెలిసి కూడా దేవుడు తెలియని స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఒకసారి రాత్రి కాలంలో మనల్ని పరిశీలన చేసుకుందాం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? నా హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి, నా మనసుని, నా హృదయాన్ని, నా తలంపుల్ని ఆయనకి ఇవ్వాలి. ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన నాతో ఉంటాడు. ఈ తర్వాత జరిగేవన్నీ కూడా మొట్టమొదట జరిగే దాని నుంచి ఆరంభమవుతాయి. సో ఈ రాత్రి కాల సమయంలో ఒక ప్రశ్న అడుగుతాను, దాని తర్వాత మరొక ప్రోగ్రాంకి మనం వెళ్ళిపోదాం. ప్రశ్న ఏంటంటే, ఎంతమంది యేసయ్యని మీ హృదయంలోకి స్వీకరిస్తారు? దివిలో వేడుక ఊరంతా పండుగ, నేడే రారాజు పుట్టెనే. దివిలో వేడుక
చూపగా మహా సంతోషమే ఆనందమే ఆహా ఈ రేయిలో ఉల్లాసమే ఇలా మెస్సయ్య జన్మించినాడుగా మన యేసయ్య ఉదయించినాడుగా మహారాజు మన యేసు నిన్నే కోరి ఇలా వచ్చనే జగాలేలే మన యేసు నిన్నే చేరా దిగి వచ్చనే హే తన్నానా తానాన తానానా హే తన్నానా తానాన నానానా గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదిద్దామా పిల్లల్ని. ఏంటంటే ఇప్పుడు దాకా పాటల్లోని స్కిట్ లోని డాన్స్ లోని చూపించారు. స్కిట్ ఏంటి, ఎవరు ఏసు పుట్టుకంటే ఏంటో. యేసు పుట్టుకంటే స్కిట్ కోసమా ఎక్కడ దేవదూత ఇలా వచ్చి భయపడుకుడి అని చెప్పి కదా గొల్లలు కదా అని ఒక చిన్న లింగి కట్టుకుంటారు కదా ఆ స్కిట్ ఓ అదే అలా అయితే మ్యూజియం గ్రూప్ ఈసారి అదే కాన్సెప్ట్ ని కొత్తగా ట్రై చేస్తున్నారు. కొత్తగా కొత్తగా అవును కొత్తగానే అదేంటో నేను చెప్పేదానికన్నా వాళ్ళ మాటల్లోనే వింటాం. లెట్స్ ఇన్వైట్ ఆల్ ది యూత్ లేడీస్. ఉన్నది కదా ఉన్నది కదా సుస్వాగతం. మొదలు పెడదాము. ఇక్కడున్న వారిలో కొందరు పాద్రి గారు పిలిచారు వెళ్ళకపోతే ఏదోటి అనుకుంటారని వచ్చారు. అయ్యో ఇంకొందరు ఫ్రెండ్స్ పిలిచారని వచ్చి ఉంటారు. ఇంకొందరు నిజంగా దేవుని గూర్చి వినడానికి వచ్చి ఉంటారు. ఇంకొందరు పండ్లు పలహారాలు తినిపోదామని వచ్చి ఉంటారు. ఎవరు ఎలా వచ్చినా మనలందరినీ పైనుండి చూస్తున్న దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ దీవిస్తున్నాడు. మరి అలాంటి దేవుని చరిత్ర చెప్పడానికి ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టేద్దాం. రారే యేసు స్వామిని చూద్దాము కోర్కెలూరా ప్రియులారా ప్రేమిని. రారే మన యేసు స్వామిని చూద్దాము కోర్కెలూరా ప్రియులారా ప్రేమిని. గూరిమి భక్తుల చేరువ విందట గూరి దయామృత సారములొలికెడు చారు కటాక్షరుడట నారకులకు నరు నారీ జనులకు దారక మొసగలు దారి పిలచినట్ట దారుణ పాప మహారణ్యమునకు ఆరు చిచ్చు గతి నల్పెడు వాడట ఘోర దరిద్రత కూల్చెడి వాడట సరమ్మగు తన సభకు మగుడమట సరమ్మగు తన సభకు మగుడమట సరమ్మగు తన సభకు మగుడమట. రారే మన యేసు స్వామిని చూద్దాము కోర్కెలూరా ప్రియులారా ప్రేమిని. రారే మన యేసు స్వామిని చూద్దాము కోర్కెలూరా ప్రియులారా ప్రేమిని. ఓయమ్మో ఆగు ఆగు, నువ్వు చెప్పేది ఏమైనా అర్థమవుతుందా? నాకు అసలే కొంచెం తెంగరతనం ఎక్కువ. నువ్వు చెప్పేది ఏమీ అర్థం కావట్లా. రమ్మంటున్నావు చూడమంటున్నావు, ఎవరు ఇంతకీ ఎవరేంటి సంగతి? ఈ అమ్మకేమో సంగతి ఏంటో చెప్పాలంట, యేసు ఎవరో తెలియాలంట. మరి ఆ గొప్ప యేసు చరిత్ర తెలుసుకోవడానికి ఇంకొంచెం ముందుకెళ్దామా? పావన వేల్పడా ఆరాది దేవసుతుడై ఇలా దేరి నాడట
సిలువను నతడ సన్నినట ముదిని జయించుచు బ్రతికి లేచెనట మతి నమ్మిన మన గతి ఇతడేనట మతి నమ్మిన మన గతి ఇతడేనట మతి నమ్మిన మన గతి ఇతడేనట రారే మన యేసు స్వామిని జూతాము కోర్కెలూరా ప్రియులారా పేర్మిని రారే మన యేసు స్వామిని జూతాము కోర్కెలూరా ప్రియులారా పేర్మిని. అది కూడా చెప్తాను వినమ్మా. ఇప్పటి వరకు ఈ పాట ఎవరి కోసం పాడామో ఆ యేసు సాక్షాత్తు దేవదేవుని అద్వితీయ కుమారుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలమైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి. అయినప్పటికీ చిన్న నలుసుగా మారి దీన మరియమ్మ కన్యగర్భాన జన్మించాడు. తన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏంటో చెప్పమంటారా? మిమ్మల్ని చెప్పమంటారా? అయ్యయ్యో మీరు నాకు సమాధానం చెప్పట్లేదు, చెప్పమంటారా? చెప్పమంటారా? అదిగో కుంటివారిని నడిపించాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, మూగవారికి మాటనిచ్చాడు, చివరికి చచ్చిన వారిని కూడా తిరిగి లేపాడు. అటువంటి గొప్ప దేవుడు ఈ లోక రక్షణార్థం తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనుతిరగలేదు. అటువంటి గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి ఈ యేసు. చెప్పండి కందులంత ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లె పుల్ల మంచు జల్లు మందిరాన కుర్చెనేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా జన్మించినాడంట వెన్నెలా ఈ అడవిలోనంట వెన్నెలా జన్మించినాడంట వెన్నెలా ఈ అడవిలోనంట వెన్నెలా. ఓయమ్మో ఇదేంటమ్మా బాబు, దేవాది దేవ కుమారుడు పుట్టాడంటున్నారు, భూమి మీద పుట్టానంటున్నారు. ఎక్కడ పుట్టారు ఏంటి? అమెరికాలోనా ఇండియాలోనా? ఆహా సరే, మంచి ప్రశ్న అడిగింది. ఆ యేసు పుట్టినది ఇండియాలోనో కాదు, అమెరికాలోనో కాదు, కానీ ప్రపంచం నడిబొడ్డునున్న బెత్లెహేములో ఆ యేసు జన్మించాడు. ఓహో, ప్రస్తుతమును పవిత్రమైన గ్రంథంలో మీకా ప్రవక్త చెప్పినట్లు బెత్లెహేము ఎఫ్రాతా నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు వాడు పరిపాలించువాడు నీలో నుండి వచ్చును. ఓహో. ఇంకొక మాట, ఆయన పుట్టింది బెత్లెహేంలో కదా, ఒక రాజవంశంలో పుట్టాడు కదా. ఆయన చూడ్డానికి ఎవరు వచ్చారని మీరు అనుకుంటున్నారు కదా. ఎవరికైనా ఇలా అనిపించిందా? వినండి వినండి, ఆయన చూడ్డానికి రావడానికి ముందు అసలు ఆయన ఎవరికి జన్మించాడో అన్న వార్త చెప్తాను. యెషయా ప్రవక్త ప్రవచించినట్లు ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఇదిగో కన్యక గర్భవతియే కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెడుతుంది. ఆ ప్రవచనం నెరవేర్పుగా దేవుడు దీన మరియమ్మ గర్భాన జన్మించాడు. శ్రీయేసుండు జన్మించెరేయిలో శ్రీయేసుండు జన్మించెరేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో కన్యా మరియమ్మ గర్భమందున కన్యా మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేల నేడి నామమందున ఇమ్మానుయేల నేడి నామమందున పతి పొతి గుడ్డలతో చుట్టబడి పతి
పొట్టి పొట్టి గుడ్డలతో చుట్టబడి పసుల తొట్టెలో పారుండ పెట్టబడి పసుల తొట్టెలో పారుండ పెట్టబడి. పుట్టారంటున్నారు కదా, ఆ రాజుని చూడడానికి ఆ రోజుల్లో గొప్ప గొప్ప వాళ్ళే వచ్చుంటారు కదా. అవునవును, నీవు ఊహించినట్టే రాజుగా పుట్టిన ఆయన చూడడానికి గొప్ప వాళ్ళే వచ్చారు. అయితే ఒక చిన్న మాట, ఎంత విచిత్రమో కదా, ఆయన చూడడానికి సామాన్యులు కూడా వచ్చారు. సామాన్యులు ఎవరేటి, గొప్పవారు ఎవరేటి? ఇంత చెప్పిన దాన్ని సామాన్యులు ఎవరు బహుగనులు ఎవరు చెప్పలేనా? సామాన్యులేమో గొర్రెలు కాచుకుంటున్న గొర్రెల కాపర్లు, గనులేమో జ్ఞానులు. నీకు నాకు మనందరికీ చెప్పినట్టు కాదు. ఆ గొర్రెల కాపర్లకి యేసు పుట్టాడన్న వార్త ఎవరు చెప్పారో చెప్పమంటారా? ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? దేవుని యొద్ద నుండి పంపబడిన దూత రాత్రి వేళ వాళ్ళందరూ తమ మందను కాస్తూ ఉన్నప్పుడు వారి మధ్యన వచ్చి నిలిచి, భయపడకుడు, ప్రజలందరికీ, కొంతమందికి కాదు, ఎంతమందికండి? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దానికి మీకు ఇది ఆనవాలి. ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడి తొట్టిలో పరుండబెట్టి ఉండుట మీరు చూస్తారని వారితో చెప్పింది. అలా చెప్పగానే ఆ గొర్రెల కాపర్లు రాజుగా పుట్టిన వాడిని చూడడానికి ఎలా వెళ్ళారో తెలుసా? మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. ఆ రాజు వాళ్ళు సంతోషించారు కదా, మీరు నేను అందరూ సంతోషించడండి. అసలు సంతోషించకుండా ఏంటసలా? అది చెప్పడానికే కదమ్మా మేము వచ్చింది. ఆ రాజు పుడితే ఆ రాజ్యంలో ఉన్న వారికే సంతోషం కాదు, వారు చేసుకున్న పండుగ మాత్రమే కాదు, సర్వలోకానికి సంబరమే. ఆయన పుట్టుక మానవ రక్షణ ప్రణాళిక. ఎందుకు ఆ రక్షణ ప్రణాళిక చెప్పమంటారా? చెప్పు చెప్పు. చెప్తాను, వినుకోండి. ఆది యందు దేవుడు తన నోటి మాటతో ఈ సృష్టిని సృష్టించి ఎంతో ప్రేమతో మానవుని తన రూపంలో చేసుకొని సమస్తం మీద ఆయన అధికారం ఇచ్చెను. కానీ ఆ మానవుడు దేవుని మాటకు తిరుగుబాటు చేసి దేవునికి దూరమయ్యాడు. అయ్యయ్యో, నేను మర్చినా, నువ్వు మర్చినా, మనం మర్చినా, తల్లి మర్చినా, తండ్రి మర్చినా మరువని దేవుడు తానే దైవ స్వరూపాన్ని విడిచి ఈ భూమి మీదకి మానవ రూపాన్ని ధరించి నర రూపధారిగా ఈ లోకానికి వచ్చి ఏ మనుషుడు చేయలేని త్యాగాన్ని ఆయన చేసి మానవులకు రావాల్సిన మరణాన్ని ఆయన అనుభవించాడు. అంతేకాదు, మరణాన్ని పొందుకున్న ఆయన తిరిగి మృత్యుంజయుడై లేచాడు. లోకానికి వచ్చినాడు పాపుల రక్షించుటకు, లోకానికి వచ్చినాడు పాపుల రక్షించుటకు, పరిశుద్ధుడొచ్చినాడు ఆ పరమున చేర్చుతాడు. అమ్మమ్మమ్మ, పరిశుద్ధుడొచ్చినాడు ఆ పరమున చేర్చుతాడు. చిత్రాల వాడే మన యేసయ్య, చిత్రాల వాడే, చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే. ఓయమ్మో, నాకు బాగా అర్థమైపోయింది. ఏసై గురించి బాగా చాలా చాలా తెలుసుకున్నాను. నేను మారు మనసు పొందుకుంటానమ్మా, ఇంకే పని చెయ్యకసలా. ఓయమ్మో, నీకు అర్థమైంది కొంచెమే, కానీ అర్థం కావాల్సింది ఇంకా చాలా ఉంది. నువ్వు ఒక మాట అన్నావు కదా, రక్షణ పొందుకున్నాను, మారు మనసు పొందుకున్నాను అని. అసలు వాటి భావం నీకు తెలుసా? తెలియకపోతే నేను చెప్తాను, విను. మనము నిజంగా రక్షించబడాలి అంటే
రక్షించబడ్డాము అని పిలువబడాలంటే మనలో 2 లక్షణాలు ఉండాలి. ఒకటి, యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకోవాలి. రెండవది, ఆయనను దేవుడు తిరిగి లేపాడని, మనకి నీతిని అనుగ్రహిస్తాడని మన హృదయంలో విశ్వసించాలి. ఇలా ఎప్పుడైతే నోటితో చెప్పి హృదయంలో విశ్వసిస్తామో అప్పుడు మాత్రమే మనం రక్షణ పొందుకున్నట్లు. అయిపోయింది అనుకోకండి. రక్షణ పొందుకున్న తర్వాత కూడా చేయవలసిన ఇంకొక పని ఉంది. ఏంటిదో తెలుసా? మార్కు 16:15లో చెప్పబడినట్లు రక్షణ పొందుకున్న మనందరము కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. అంతటితో అయిపోలేదు. సువార్తను ప్రకటించిన ప్రతి ఒక్కరిని, సర్వజనాల్ని కూడా దేవునికి శిష్యులుగా మార్చాలి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మనలో ఉన్న వాళ్ళందరము ఎంతమంది దేవుని నోటితో ఒప్పుకున్నాము, ఎంతమంది హృదయంలో విశ్వసించాము, ఎంతమంది మనం పొందుకున్న రక్షణ ఆనందాన్ని ఇతరులకు ప్రకటించేలాగా సువార్తను చెబుతున్నాము అనేదే ప్రశ్న. ఈ పండగలు ఇవన్నీ జరుపుకోవడం ముఖ్యం కాదు సుమా. నీ రక్షణ అనుభవం ఎక్కడ ఆగింది? నోటితో ఒప్పుకునే దగ్గర ఆగిపోయావా? వ్యర్థం. హృదయంలో మాత్రమే విశ్వసించావా? వ్యర్థం. నీవు పొందుకున్న ఆనందం ఇతరులు పొందుకోవాలంటే వారికి నువ్వు సువార్త ప్రకటించాలి. చటించుడి మనుష్య జాతికే సునామము, నటించుడి అవశ్య యేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము వీను పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము, శ్రీ యేసు నామము, శ్రీ యేసు నామము. రక్షణ పొందాక సువార్త ఏ విధంగా చాటించాలి ఏంటి అన్నది నాకు చాలా క్లియర్గా అర్థమైంది. అవును, ఏంటి మీ చర్చ్లో సండే స్కూల్ పిల్లలు కానీ యూత్ కానీ ఆడపిల్లలు చేస్తున్నారు, మీ బాయ్స్ ఎవరు యూత్ లేరా? వాళ్ళు ఏం చేయరా? అయ్యో, చాలా తప్పుగా ఆలోచిస్తున్నాను. నువ్వు చెప్తున్నా కదా, ఈ ప్రోగ్రామ్ ఈ నెక్స్ట్ వచ్చి అయిపోయాక నువ్వు దాన్ని రిగ్రెట్ అవుతావు. ఖచ్చితంగా నేను తప్పుగా ఆలోచించానని అంటావు తెలుసా? ఎందుకంటే ఈఎస్జిఎం సంఘంలో సండే స్కూల్ పిల్లలు, యూత్, లేడీస్ ఇలా ఒక్కొక్కరే కాదు కానీ సంఘం అంతా కలిసి అన్నిట్లోనూ ఉంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న సంఘం అది. కాబట్టి ఇప్పుడు నీకు యూత్ బాయ్స్ వచ్చి వాళ్ళకి మంచి పాట పాడి దేవుని నామాన్ని చూపిస్తారు. ఇది అయిపోయాక నువ్వైతే ఖచ్చితంగా అంటావు నేను చెప్పిన పద్ధతి చూద్దాం కదా. అందరూ సంతోషంతో చప్పట్లు కొడుతూ హేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని
చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు భయము చెందకు నీకు జయము దయచేయువాడు భయము చెందకు నీకు జయము దయచేయువాడు దేవుడే యెహోవాయున్నాడు నీ సాయమునకు దేవుడే యేసన్నయున్నాడు దేవుడే యెహోవాయున్నాడు నీ సాయమునకు దేవుడే యేసన్నయున్నాడు భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు చెరసాలలో వేసిన తమ దేహమంతా గాయాలతో నిండిన చెరసాలలో వేసిన తమ దేహమంతా గాయాలతో నిండిన పాడి కీర్తించి పౌలు శీలాలు కొనియాడ పాడి కీర్తించి పౌలు శీలాలు కొనియాడ భూకంపం కలుగలేదా ఓ భక్తుడా భూకంపం కలుగలేదా భూకంపం కలుగలేదా ఓ భక్తుడా భూకంపం కలుగలేదా భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా ఆ భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేస్తే పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేస్తే నాల్గవ వాడు ఉండలేదా ఓ భక్తుడా నాల్గవ వాడు ఉండలేదా నాల్గవ వాడు ఉండలేదా ఓ భక్తుడా నాల్గవ వాడు ఉండలేదా భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు ఆస్తి అంతా పోయిన తన దేహమంతా కురుపులతో నిండిన ఆస్తి అంతా పోయిన తన దేహమంతా కురుపులతో నిండిన అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే అని యోబు పలుకలేదా ఓ భక్తుడా అని యోబు పలుకలేదా అని యోబు పలుకలేదా ఓ భక్తుడా అని యోబు పలుకలేదా భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు ఇప్పటి వరకు నువ్వు ఇవన్నీ చూసావు కదా ఆ? క్రిస్మస్ గురించి అర్థమైంది కదా అర్థమైంది. అర్థమయ్యి ఇందాక బుర్రకథలో చెప్తున్నారు కదా అర్థమయ్యి అంట మనసు జీవితం మారకపోతే అదేంటి వ్యర్థం అంట. అలా
కొన్ని జీవితాలు మారకపోతే కనుక ఏమవుతుందో మరి యూత్ బాయ్స్ అందరూ కలిసి ఒక స్కిట్ రూపంలో చూపించాలనుకుంటున్నారు. అది చూసాక నీకు ఫుల్ క్లారిటీ వచ్చేది సెమీ క్రిస్మస్లో. ఓకేనా? ఓకే చెమ్మి. దా చూద్దాం. ఎలా ఉన్నారన్నా? బాగున్నానబ్బా. ఏంటి ఇక్కడ ఉన్నావు? ఏంటి ఏదో ఇక్కడ ఇది జరుగుతుందంటే వచ్చానన్నా. సరిగాని మొన్న ఏదో జాబ్కి వెళ్ళానని చెప్పని అన్నావు నువ్వు, ఏమైంది అది? లేదన్నా, ఉద్యోగం పోయింది, మళ్ళీ కొత్తది వెతుక్కోవాలి. ఏం లేదు, ఇక్కడెక్కడో హాస్పిటల్లో జాబ్స్ ఉన్నాయంట, నేను వెళ్తున్నాను, వస్తావు నువ్వు కూడా? తప్పకుండా వస్తానన్నా. సరే పద వెళ్ళి కలుద్దాం. వెళ్దామన్నా. సార్ నమస్తే అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. సార్ డాక్టర్ గారిని కలవాలి సార్. అపార్ట్మెంట్ ఉందా? అపార్ట్మెంట్ ఏం అంటే లేదండి. అంటే జాబ్స్ ఉన్నాయంటే కలుద్దాం అని చెప్పి వచ్చాను డాక్టర్ సరే గారు. డాక్టర్ గారిని కలిపి చెప్తాను. అలాగే వెయిట్ సార్. చేయండి. అలాగే సార్. సార్ మీకోసం ఎవరు వచ్చారు? మీరు వెళ్ళొచ్చారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్కారం సార్. అదే సార్ మన హాస్పిటల్లో జాబ్స్ ఉన్నాయని చెప్పి చెప్పారు సార్. దానికోసం వచ్చాను సార్. ఏం చేస్తారమ్మా మీరు? ఏ పనైనా చేసేస్తామండి. ఆపరేషన్ చేయమన్నా చేస్తామండి. మీరు ఆపరేషన్ చేస్తే నేనేం చేయాలమ్మా? మీరు ఏం చేసుకున్నా మాకు సంబంధం లేదండి. మా బిల్లు మాకు ఇస్తే చాలండి. బయట వెళ్ళి అతను ఉంటాడు రిసెప్షనిస్ట్, అతను కలవండి, మీరేం చేయాలో ఆయన చెప్తాడు. అలాగే సార్. అర్థమైందా? ఓకే సార్. సార్ మాకు జాబ్ వచ్చేసినట్టండి? తప్పకుండా అమ్మా. అలాగే సార్. సార్ రేపు జాయిన్ అయిపోమంటారా? ఓకే అమ్మా, జాయిన్ అవ్వండి. అరే పొద్దున్నే వచ్చేయమన్నారు, వీళ్ళేమో ఇంకా రాలేదు. వీడు ఇక్కడ దాకా వచ్చాడు. 8 అయిపోయింది. నీ వల్ల లేట్ అన్నట్టేంటి? సరే సరే పద పద పద. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ పొద్దున్నే రమ్మన్నారు కదండి. ఎందుకు అంత ఎక్సైట్ అయిపోతున్నారు? అంటే జాబ్ వచ్చింది కదండి. ఎక్సైట్మెంట్ లో పేషెంట్లు మాత్రం ఏం చేయకండి. అలాగే సార్, తప్పకుండా. పేషెంట్లు వస్తారు, 1 by 1 తీసుకొని రండి. అలాగే సార్. పేషెంట్లు అంట వినపడిందా? వినపడింది. ఎవరు వచ్చినా తీసుకొచ్చేసి. అలాగే అలాగే. ఎవరు వస్తున్నారు చూడు. పట్టు పట్టు పట్టు. డాక్టర్ గారిని కావాలా? ఎంత సరిగా ఉన్నాడు? ఏమో సరిగ్గా గట్టిగా పట్టుకో. గట్టిగా పట్టుకో. అబ్బా సరే కూర్చో. నమస్తే బాబా. ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి? పంపు తీసుకురా, పంపు తీసుకురా, గాలి కొడదాం. నేను పట్టుకుంటా. ఏం తింటావు నువ్వు? ఆగండి, ఏం చేస్తున్నారు? అంటే ఎంత తిన్నా లావ్ అవ్వట్లేదు కదా సార్, గాలి కొడుతుందండి. అప్పుడైనా లావ్ అవుతాడని చెప్పండి. ట్రీట్మెంట్ చేయడానికి నేను ఉన్నాను కదా, మీరేం చేస్తారు? కొంచెం వెనక నుంచండి. అలాగే సార్. ఏం తింటావమ్మా నువ్వు? నువ్వు వెళ్ళే ఫ్యాన్ కట్టేసి. ఏం తినవా? ఫ్యాన్ ఐదులో పెడితే 4 లీనే తిరిగి కట్టేస్తా. ఏమి తినలేదా? మరి మధ్యాహ్నం ఏం తిన్నావు? మధ్యాహ్నం కూడా ఏం తినలేదా? మరి రాత్రి ఏం తిన్నావు? మరి ఎప్పుడు తింటావు? ఓహో, నువ్వు అప్పుడప్పుడు తింటూ ఉంటావా? అవునండి. సరే, నీ ప్రాబ్లం నాకు అర్థమైంది, నీకు ట్రీట్మెంట్ చేస్తాను. ఏం చూస్తున్నాడు? ఏదో చేస్తున్నాడు అన్న. ఓకే ఓకే. లేచి అటు ఇటు నడవమ్మా. ఏం చేస్తున్నారు? అంటే నడవమన్నారు కదండి, ఊతే అక్కడ దాకా వెళ్ళిపోతాడని చెప్పి నువ్వు ఊతున్నావు. అవసరం లేదు, నేను తననే నడవమన్నాను, మిమ్మల్ని ఓదమలేదు కదా. సరే అండి. ఓకే. తాడేటి కట్టమంటారా? ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైందమ్మా. నీకు మెడిసిన్ రాసిస్తాను, జాగ్రత్తగా వాడు, రోజు తిను, అర్థమైందా? ఓకే అంటారండి. ఫీజు ఏం అవసరం లేదు, వెళ్ళరామ్మా, జాగ్రత్తగా మెడిసిన్ వాడు. సార్ డాక్టర్ గారు, ఆ పేషెంట్కి ఏమైంది సార్? అంత సన్నగా ఉన్నాడు. తన ప్రాబ్లం ఏంటంటే తను ప్రతిరోజు తినట్లేదు, అప్పుడప్పుడు మాత్రమే తింటున్నాడు. ఎప్పుడంటే ఎప్పుడైనా ఫంక్షన్స్కి లేదా మ్యారేజెస్కి లేదు పండగలప్పుడు మాత్రమే తింటున్నాడు. అలాగే నేటి క్రైస్తవుల్లో ఉన్న జనాంగం కూడా ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు ప్రార్థన చేయట్లేదు, ప్రతిరోజు వాక్యం చదవట్లేదు, అనుదినం దేవునితో సహవాసంలో ఉండట్లేదు. అప్పుడప్పుడు మాత్రమే పండగలప్పుడు లేదా ఏదైనా మీటింగ్స్ అప్పుడు మాత్రమే దేవుడితో సహవాసంలో ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు తిను ప్రతిరోజు తింటే ఎలా ఆరోగ్యంగా ఉంటాడో అలాగే క్రైస్తవులు కూడా ప్రతిరోజు దేవునితో సహవాసంగా ఉంటూ ప్రతిరోజు వాక్యం చదువుతూ ప్రతిరోజు ప్రార్థనలో ఉంటూ ఉంటే ఆత్మీయంగా వాళ్ళు ఎంతగానో బలంగా ఉంటారు. అర్థమైందా? అర్థమైందండి డాక్టర్ గారు. సరే, నెక్స్ట్ పేషెంట్ పిలు. అలాగేనండి. ఏంటి ఎంతసేపు? రావా తొందరగా బయటికి. ఏదో చెప్తున్నాడండి, వింటున్నాను. అలాగా. సరే పేషెంట్లు వస్తారో చూడు. చూద్దాం రానివ్వండి. ఎవరు వస్తున్నారు చూడు. అమ్మో, ఎవరైతున్నా? అయ్యా బాబు, ఏం కావాలి నీకు ఇక్కడ? కళ్ళు కనిపించట్లేదా? డాక్టర్ గారు, పేషెంట్ తీసుకురామంటారా? తీసుకురండి.
ఏమైందమ్మా, నీ ప్రాబ్లం ఏంటి? కళ్ళు కనపడట్లేదా? ఓకే ఓకే, నీకు ట్రీట్మెంట్ చేస్తాను. ఏం చేద్దాం చూద్దాం ఒకసారి ఏమైందో నీ కళ్ళకు. కళ్ళ చూడచేది. మీరేం చూస్తున్నారు? మీరు ఏదో చేస్తున్నారు కదండి, చూస్తున్నాను. నేను ట్రీట్మెంట్ చేస్తాను కదా, మీరు అలాగే కొంచెం సార్. వెనక నుంచోండి. అలాగే సార్. ఆ టార్చ్ లైట్ అందుకోండి. సార్ నేను అడిగింది టార్చ్ లైట్, అంటే లైట్ కళ్ళలో చూడడానికి, ట్యూబ్ లైట్ కాదు. అంటే లైట్ అన్నారు కదండి. అయ్యో, ఓకే బాబు, నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. నీకు ట్రీట్మెంట్ చేస్తాను. ఓకే, ఆ ఐ డ్రాప్స్ తీసుకురండి అమ్మా. నేను అడిగింది ఐ డ్రాప్స్, ఇదేంటిది? డ్రాప్స్ అన్నారండి, వాటర్ బాటిల్ తీసుకొచ్చామండి. అయ్యో, ఐ డ్రాప్స్ తీసుకురండి. నీ ఒక చాట పెట్టవా నువ్వు? నాకేం తెలుసు అన్నా. ఓకే, ఒక నిమిషం ఆగుతారా? ఇప్పుడు ఎలా ఉంది? బాగానే కనబడుతుందండి. కనపడుతుందా? ఇవన్నీ ఒక నిమిషం ఆగు, నేను చూస్తున్నాను కదా. ఇవన్నీ రెండండి. నేను అడిగింది పేషెంట్ని కదా, నువ్వెందుకు చెప్తున్నావు? అడిగారు కదండి. ఓకే, ఇవన్నీ 5 అండి. అయ్యో, నిన్ను కాదు బాబు, పేషెంట్ని అడుగుతున్నాను. మమ్మల్ని ఏమనుకున్నామండి? ఇవన్నీ చెప్పయ్యా. 5 అండి. ఓకే, నీకు ఇక నుంచి ఈ కళ్ళు బాగా కనపడతాయి, అర్థమైందా? జాగ్రత్తగా మందులు రాసిస్తాను, జాగ్రత్తగా వాడుకో. ఓకే, అదే ఫీజు అండి. ఫీజు ఏం అవసరం లేదు, జాగ్రత్తగా మెడిసిన్స్ వాడుకో. ఓకే, డాక్టర్ చాలా మంచి బాగా చూస్తున్నాడు. నాకు ఎందుకని బయట ఫీజు. డాక్టర్ గారు చెప్పమ్మా. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు బాగుపడిపోయి వెళ్ళిపోతున్నారు, ఏంటండి? దీని ప్రాబ్లం ఏంటంటే, తిను అనవసరమైనవి, చూడకూడనివి, అశ్లీలమైన దృశ్యాలు చూసి తిన కళ్ళు పోగొట్టుకున్నాడు. అలాగే నేటి క్రైస్తవ సమాజంలో కూడా చాలామంది చూడకూడనివి అనేకమైనవి చూస్తూ, సినిమాలని, సీరియల్స్ అని, అశ్లీలమైన దృశ్యాలని వాటిని చూస్తా వారి కళ్ళకు ఆత్మీయమైన మన మనోనేత్రాలని గుడ్డితనాన్ని కలుగ చేసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి వాటన్నిటికీ దూరంగా ఉండి మనం వీటన్నిటిని విడిచిపెడితే కనుక మన ఆత్మీయ నేత్రాలు ఎంతో వెలుగుతాయి. అర్థమైందా? అర్థం కాలేదండి, కానీ అర్థమైనట్టు ఉందండి. నెక్స్ట్ పేషెంట్. ఎవరు రాలేదా? ఇంకా రాలేదన్నా, వెయిట్ చేస్తున్నా. ఎవరో నోటి తీసుకొచ్చి. ఎవరు పేషెంట్ వచ్చారన్నా? అబ్బు, డాక్టర్ గారు పేషెంట్ వచ్చారు, తీసుకురామంటారండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు. అబ్బు, అబ్బు. ఓకే, నీ ప్రాబ్లం ఏంటమ్మా? గుండెంతా నొప్పిగా ఉందండి, బాగా. గుండెల్లో నొప్పిగా ఉంది? అవునండి. ఓకే, చూస్తా. ఇక్కడ ఎలా ఉందమ్మా? బాగా నొప్పిగా ఉందండి. ఇక్కడ? అబ్బో, బాగా నొప్పిగా ఉంది. ఇక్కడ నొప్పిగా ఉందండి బాగా. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది, నీకు సర్జరీ చేయాల్సి ఉంటుందమ్మా. సరే డాక్టర్ గారు. ఓకే, తను తీసుకురండి. పట్టుకో పట్టుకో పట్టుకో. అరటి బాబు ఎంత బరువు ఉన్నావంటే. అమ్మా, సిజర్ అందుకోండి అమ్మా. డాక్టర్ గారు ఇదిగోండి పెద్ద కత్తి. నేను అడిగింది సిజర్, నైఫ్ కాదు. నైఫ్ కాదండి. ఏ తెలీదా? ఇదిగో అది. ఇదిగో సార్. భలే బొల్లని పెట్టుకున్నాను కదా. చాలా ఉందండి. సెలబ్రిటీస్. సెలబ్రిటీస్ ఇన్స్టాగ్రామ్. డైలీ చూస్తాను నేను రోజుకో పోస్ట్ పెడతాను. ఫేస్బుక్ నేను రోజు ఫాలో అవుతాను. యూట్యూబ్. లైక్, సబ్స్క్రైబ్. వాట్సాప్. మాకు రోజు మొదలవలసింది ఫస్ట్ దీంతోనే మాకు అసలు. గుడ్ మార్నింగ్. దేవుని వాక్యం. ఏం పెడుతున్నారు? ఏదో దేవుని వాక్యం అంటన్నా, నాకు తెలీదు. అవునా?
ఏమైందంట ఇప్పుడు? చూడాలి, బతుకుతాడంటావా? చూద్దాం, సక్సెస్ ఫెయిల్యూర్ నాకు డౌటే. ఓకే అమ్మా, లే. ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు? చాలా బాగుంది డాక్టర్ గారు. మామూలుగా ఇవాళ రోజున మనం చూసినట్లయితే చాలామంది కూడా ఫేస్బుక్ని, ఇన్స్టాగ్రామ్ని, యూట్యూబ్ని ఇలా వీటన్నిటినీ చూస్తున్నారు. వీటిని చూడడం తప్పు కాదు, కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుణ్ణి కూడా పక్కన పెట్టి వీటిని గుండె నిండా నింపేసుకున్నాడు. అందుకే తన గుండెల్లో నొప్పి కలిగింది. కాబట్టి మనం వీటన్నిటిని తీసి పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని తన గుండెల్లో నింపినప్పుడు తన గుండె ఎంతో తేలికపడింది. అర్థమైందా? అర్థమైందండి. ఓకే. ఇతనంటే మన దగ్గరకు వచ్చాడండి, బాగు చేశారు. మరి చాలామంది ఉన్నారు కదండి, వాళ్ళందరికీ ఎలా చెప్తారండి మీరు? ఎలా బాగు చేస్తారండి? వాళ్ళందరి కోసం నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది. ఈ క్రిస్మస్ సమయంలో యేసుక్రీస్తు మనందరి కొరకు జన్మించాడు. మనందరి పాప రక్షణార్థమై ఆయన ఈ భూమి కోసం వచ్చాడు. ఆయన మన అందరి జీవితాల్ని మారుస్తాడు. నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలతో వెళ్ళాలనుకుంటున్న వారు ఈ స్థలానికి ప్రక్కనే ఈఎఫ్జెం చర్చ్, ఈస్టర్న్ ఫుల్ గాస్పల్ మిషన్ చర్చ్ ఉంది. దాదాపు 100 సంవత్సరాల క్రితం పట్టణంలో ప్రప్రథమంగా స్టార్టింగ్ సంఘంగా స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కొనసాగుతూ అనేక మంది దైవజనులను, అనేక మంది ఆత్మలను రక్షించిన గొప్ప సంఘం అది. కార్ఖానాలాగా అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్న సంఘం అది. ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఆ సంఘానికి రండి. ఏలూరు రోడ్లో హోమియోపతి మెడికల్ కాలేజీకి ఎదురుగుండా కోర్టు ప్రక్కన ఉంటుంది. లామ్ జవరత్నం గారి చర్చి అనేది వాడుకలో అంటారు. ఈస్టర్న్ ఫుల్ గాస్పల్ మిషన్ అక్కడికి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు స్కిట్స్ వేసిన చిన్న బిడ్డలు, యవన బిడ్డలు వీళ్ళందరినీ ప్రభు పేరిట బ్లెస్ చేస్తూ మరి ఒకసారి ఈఎఫ్జెం చర్చ్ తరఫున ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. విష్ యూ హ్యాపీ క్రిస్మస్, మేరీ హ్యాపీ క్రిస్మస్. క్యాండిల్ లైట్ సర్వీస్లోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన్మజ రెడ్డి గారు ఉన్నారు, వారు ఒక చిన్న ప్రార్థన చేస్తారు క్యాండిల్ లైట్ నిమిత్తం. తర్వాత ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, మహాదేవుడ, మహాగరుడ, నీకే వందనములు. ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన సందర్భంగా మిమ్మల్ని మహింపరచడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి అయ్యా మీ చేత ఆశీర్వదించబడతానికి మీ అందరం కూడి ఉన్నాం ప్రభా. మీ పుట్టుక ఆశ్చర్యకరం అయ్యా ప్రభా, మీ యొక్క మరణం ఆశ్చర్యకరం అయ్యా ప్రభా, మీ యొక్క పునరుద్ధానం ఆశ్చర్యకరం అయ్యా. మీకు ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి మహాదేవుడివి, చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకొచ్చిన మహాదేవుడివి అయ్యా. సాతాన బంధకాలలో ఉన్నటువంటి వాళ్ళని కట్టలను విడుదల చేసినటువంటి మహాదేవుడివి. నాలాంటి పాపులందరినో రక్షణలోకి నడిపించి మారుమనసు అనుభవాన్ని ఇచ్చి అయ్యా ప్రభా, నిరీక్షణ ఉన్న మార్గములోకి నడిపించినటువంటి మహాదేవ, నీకే వందనములు. ఈ విజయం సంఘ పరిచర్యని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అమలక్కని, అలాగే దివాకర్ గారిని, ప్రకాష్ గారిని, సంజు వీళ్ళందరినీ కూడా, షమ్మి వీళ్ళందరినీ కూడా మీరే ప్రేమించి ఆశీర్వదించండి. ఇంకా ఎందరు బిడ్డలు ఉన్నారో వాళ్ళందరినీ ప్రేమించండి అయ్యా. కొత్తగా వచ్చిన వారు, ఇంకా మిమ్మల్ని తెలుసుకోవాలని ఉబలాట పడుతున్న వారు, ఆత్మలో సంతోషాన్ని పొందుకోవాలని చూస్తున్నటువంటి వారు, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నవారు అందరినీ కూడా దర్శించండి, సంఘానికి నడిపించండి. మీ ప్రేమ సమాధానం అందరినీ ఇచ్చి వారందరినీ కూడా మీ ప్రేమ ఏంటో వాళ్ళకి తెలియజేసి మీరే మహిమ పొందమని ఇప్పుడు క్యాండిల్స్ వెలిగిస్తుండగా ప్రభా, మీరే సంతోషాన్ని ఇవ్వమని మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జ్యోతి ఉదయించెను, నీతిని నిలబెట్టుటకు, ఖ్యాతిగా బెత్లెహేమునందు ఘనుడే సుదయించెను నేడు. ఖ్యాతిగా బెత్లెహేమునందు ఘనుడే సుదయించెను నేడు.
ఘనముగా స్తుతి చేయుడి. ఓ, జ్యోతి ఉదయించెను. పశువుల పాకలోను బాలుడు జన్మించెనుగా. పశువుల తొట్టిలోను పవళించి ఉండెనుగా. శిశువైన యేసుని చూచి చెల్లించిరి స్తుతి కానుకలు. శిశువైన యేసుని చూచి చెల్లించిరి స్తుతి కానుకలు. శిశువును పూజించుడి. జ్యోతి ఉదయించెను. ఆ అమ్మలక్క ప్రార్థన చేసిన తర్వాత కేక్ కటింగ్ చేసుకుందాం. తండ్రి అయిన మహాదేవ, నీ పాదాలకి లెక్కలేని వందనములు చెల్లించుకొంచున్నాం నాయన. ఈ దినమందు ప్రభా నీ యొక్క సువర్తమానం అందిస్తానికి దేవా, సంఘములున్న ప్రతి బిడ్డను పేరు పేరున ఎన్నుకున్నందుకు వందనాలు ప్రభా. అయా సంఘాన్ని అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి ప్రభా. అయా నీ సందేశం విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ తట్టు తిరగటానికి కృప దయచేయమని వచ్చున్నాం నాయన. అయా కేక్ కట్ చేయించుడిగా ప్రభా, అందరి జీవితాలు మాధుర్యంగా మార్చి ముద్ర వేసి భద్రపరిచి ప్రభా, ప్రతి కుటుంబానికి కూడా ఆశీర్వాదకరంగా ఉంచి ప్రభా, సంఘం యొక్క దేవ సేవ మందిరం అంతా కూడా ప్రభా అభివృద్ధి మహాభివృద్ధి పొందించి ప్రభా నిత్యము వెలుగొందుతూ ప్రభా అనేక మందిని వెలిగించే కృప దయచేయండి ప్రభా. ఈ కేక్ ద్వారా ప్రభా అందరి జీవితాల్లో ప్రభా అయా మాధుర్యమైనటువంటి అనుభవాలు చేసిన ఉంచి ప్రభా మీరే ముద్ర వేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. Feliz Navidad, Feliz Navidad, prospero en your felicidad. Feliz Navidad, Feliz Navidad, Feliz Navidad, prospero en your felicidad. I wanna wish you a Merry Christmas. I wanna wish you a Merry Christmas. I wanna wish you a Merry Christmas from the bottom of my heart. I wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas from the bottom of our heart. Feliz Navidad, Feliz Navidad, Feliz Navidad, prospero en your felicidad. Feliz Navidad, pa pa parara. Feliz Navidad, pa pa parara. Feliz Navidad, prospero en your felicidad. EFGM చర్చ్ క్యాలెండర్ దీనిని ఆవిష్కరించడం జరుగుతుంది. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందు మా తండ్రి, మీకు వేలా స్తోత్రం ప్రభువా. ఈ గడిచిన కాలమంతకు మా తోడు ఉండి కాచి కాపినందుకు స్తోత్రం. మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచి ఈ యొక్క పరిశుద్ధ దినం రోజు మమ్మల్ని ఒక దగ్గరికి తీసుకొచ్చినందుకు స్తోత్రం నాయన.
ఈ దినమున సెమీ క్రిస్మస్ అని మేము ఎంతో సంతోషంగా చేసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రం. మాకు కావాల్సినవన్నీ సమకూర్చినందుకు, మాతో పాటు ఉండి ఇరుగు పొరుగు వాళ్ళు మాతో ఉండి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాతో ఉన్నందుకు స్తోత్రం ప్రభువా. ఈ యొక్క కార్యక్రమం కోసం ఎంతోమంది చిన్నపిల్లలు చేసిన పాటలు కానీ ఆటలు కానీ దీవించి వారికి వారి కుటుంబానికి దీవెనకరంగా ఉండేలా చేయండి ప్రభువా. ఈ యొక్క ఈఎఫ్జిఎం సంఘాన్ని, ఈస్టర్న్ ఫుల్ గాస్పుల్ మిషన్ సంఘాన్ని ప్రభువా మరిన్ని సంవత్సరాలు, మరిన్ని శతాబ్దాల పాటు ప్రపంచానికి, ఈ పట్టణానికి దీవెనకరంగా ఉండే విధంగా దీవించండి ప్రభువా. మా ప్రార్థనలు, మా నడవడి, మా ఆశ, మా ప్రవచన, ఈ యొక్క వాక్యాలు అన్నీ ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉండేలాగా దీవించండి ప్రభువా. మమ్మల్ని ప్రతిదినము జ్ఞాపకం చేసుకొని మీ తట్టు ఉండి దీవించేలాగా ఆశీర్వదించి కాచి కాపాడవలసిందిగా నా ప్రభుడు ప్రియక్షుడైన యేసుక్రీస్తు ద్వారా పరలోక తండ్రి అయిన యెహోవా దేవుడు అతి మిక్కిలింగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణముగా, నీ కోసమే నన్ను బ్రతుకమని. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పూజించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణముగా, నీ కోసమే నన్ను బ్రతుకమని. చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదాలతోటి ఈ కూడికను ముగించుకుందాం. నీ కృపోన్నతమైన హస్తమును చాపి ప్రభా మీరు నడిపించినటువంటి విధానాన్ని బట్టి వందనాలు అయా. పాటుపడినటువంటి ప్రతి బిడ్డను బట్టి కూడా వందన, సండే స్కూల్ పరిచయను బట్టి వందన, యూత్ పరిచయను బట్టి వందన, సంఘం యొక్క చేసిన ప్రతి ప్రార్థనను బట్టి వందనములు చెల్లించుకొంచున్నాం నాయన. మీరు ఉండి అంతా జరిపించిన మహా తండ్రి మీకే వందనాలు. స్థలం ఇచ్చినటువంటి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభా అయా. మైక్ సెట్ బిడ్డలను ఆశీర్వదించండి, లైటింగ్ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. ఈ యొక్క దేవా తండ్రి షూట్ చేసిన బిడ్డలను కూడా ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరిని పేరు పేరు దర్శించి దీవించి ఆశీర్వదించి ప్రభా. కూడి వచ్చిన అందరి కుటుంబాన్ని ప్రభా అనుక్షణం జ్ఞాపకం చేసుకుంటూ రక్షణ లేకుండా ఇంకా ఉన్నటువంటి వారికి రక్షణ మారుమస్ దయచేసి మమ్మల్ని అందరినీ ముద్ర వేయమని యేసు నామం ద్వారా అడుగుచున్నాము తండ్రి. పరలోకమందర మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేరినట్లు భూమి నెరవేరును గాక. మా అందిన ఆహారం నేడు మా దయచేయము, మా అపరాధం చేయవని మేము క్షమించినట్లు మా అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధనలో తేక కీడుం తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సంఘానికి కూడి వచ్చిన ప్రతి బిడ్డలందరి మీద ఆయన కృపతోడే నిలిచిండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. EFGM Semi Christmas 2025.